రైతు బంధు. మొన్న ఏమన్నారు? రైతు బంధును 1 జనవరికి కొత్త సంవత్సరం కానుక ఇస్తున్నాం రైతు బంధు అన్నారు. సంక్రాంతి పండుగకి ఇస్తున్నారు రైతు బంధు అన్నారు. ఎలక్షన్లు అయ్యేటప్పుడు ఎలక్షన్ కాగానే 17వ తారీఖే రైతు బంధు కోడ్ ఉన్నది, కోడ్ అయిపోగానే 17వ తారీఖే రైతు బంధు వేస్తామన్నారు. 20 తారీఖు వచ్చింది. కేసీఆర్ గారేమో నాట్లకు రైతు బంధు వేసిండు. ఇప్పుడు నాట్లు అయిపోయా, కలుపు అయిపోయా, బందోబస్తాలు వేస్తే పొట్టకొచ్చింది. ఇంకెప్పుడు ఇస్తావు రైతు బంధు? ఇంకెప్పుడు ఇస్తావు? ఇప్పటికే 2 రైతు బంధులు ఎగ్గొట్టినావు. 4 రైతు బంధువులకు 2 ఎగ్గొట్టినావు, 2 ఇచ్చినావు. ఇప్పుడు 5వది. ఇది కూడా ఇస్తావా? ఎగబెడతావా? ఇంకెప్పుడు ఇస్తావు? ఎందుకు ఆలస్యం? కరోనాలో కూడా కేసీఆర్ గారు రైతు బంధు ఆపలే. నువ్వు ఎందుకు ఆపుతున్నావు? నువ్వు కాంట్రాక్టర్లకు మాత్రం 20,000 కోట్ల బిల్లులు ఇచ్చినావు. ఈ సంవత్సరం 20,000 కోట్లు కమిషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినావు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఉంటాయి కానీ మా బక్కచిక్కిన రైతులకు రైతు బంధు వేయడానికి డబ్బులు లేవా నీ దగ్గర? ఎందుకు రైతులంటే చిన్న చూపు? ఎందుకు రైతు బంధు డబ్బులు ఇప్పటిదాకా వేయలేదు? ఫిబ్రవరి 20వ తారీఖు వస్తే కూడా రైతు బంధు రాదా? మొదలేసినవి మార్చిలో అయితే ఇక కోతలకే వస్తాయి. మరి పెట్టుబడికి ఇస్తావా, కోతలకి ఇస్తావా? పోయిన యాసంగికి సన్నవడ్లకు బోనస్ ఎగ్గొట్టినావు. మరి ఈ యాసంగికి సన్నవడ్లకు బోనస్ ఇస్తావా, ఇయ్యవా? ముందే చెప్పు. ఇప్పుడు బోనస్ వస్తుందంటే వేసుకుంటాం, లేకపోతే దొడ్డు వేసుకుంటాం. దొడ్డు వేసుకుంటే ఓ 4 క్వింటాలు ఎక్కువ పడతాయి. బోనస్ వస్తాయంటే సన్నయ్య వేస్తారు. బోనస్ రాదంటే దొడ్డు వేసుకుంటే 4 క్వింటాలు ఎక్కువ పడుతుంది కదా. నువ్వు పోయిన యాసంగికి బోనస్ ఎగ్గొట్టినావు. మరి ఈ యాసంగికి బోనస్ ఉంటుందా ఉండదా రైతులకు స్పష్టం చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ తక్షణమే దేవాదుల మోటార్లు అక్కడ భీమ్గన్పూర్లో గాని ఇక్కడ దేవన్నపేటలో గాని అన్ని మోటార్లు కూడా నడపాలని, రైతాంగానికి మరి 3.5 లక్షల ఎకరాలకు ఈ యాసంగికి నీళ్లు ఇస్తామని చెప్పారు. మరి 3.5 లక్షల ఎకరాల రైతులకు నీళ్లు అందించే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మొద్దు నిద్ర లేసి దేవన్నపేట మోటార్లు, భీమ్గన్పూర్ మోటార్లు, గండిరామారం మోటార్లు అన్ని మోటార్లు కూడా నడపాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆఫ్ అయినాయి 3 మోటార్లు కూడా పనిచేయడం లేదు. గోదావరి నదిలో కావలసినంత నీళ్ల ప్రవాహం ఈ రోజు ఉంది. ఈ రోజు కూడా సమక్క బ్యారేజ్ దగ్గర 16,000 క్యూసెక్కుల నీళ్లు పోతా ఉన్నాయి. నేను ఐ కెన్ స్పీక్ ఆన్ దట్, కానీ నాది నేనేమో ప్రజల కోసం వచ్చిన రాజకీయాలు మాట్లాడితే కానీ మీరు అదే బ్రేకింగ్లు పెట్టి ఇది వదిలేస్తారని నా బాధ. నా తనలాట ఏంది? మొద్దు నిద్రపోతున్న గవర్నమెంట్ నిద్రలేస్తే 1,00,000 ఎకరాలు పంట పండుతుంది, 1,00,000 మంది రైతులకు లాభం అయిద్దని నేను వచ్చిన. నేను మాట్లాడమంటే ఆయన ఎంతైనా చెప్పగలుగుతా సమాధానం, కానీ 1,00,000 మంది రైతులకు మేలు కావాలనేది నా తనలాట. రైతులకు రాజకీయం అయినప్పుడు నాకు రైతులకే నా ప్రాధాన్యత. ఆఫ్ అయినాయి 3 మోటార్లు కూడా పనిచేయడం లేదు. గోదావరి నదిలో కావలసినంత నీళ్ల ప్రవాహం ఈ రోజు ఉంది. ఈ రోజు కూడా సమక్క బ్యారేజ్ దగ్గర 16,000 క్యూసెక్కుల నీళ్లు పోతా ఉన్నాయి. నదిలో నీళ్లున్నాయి, రైతాంగానికి నీళ్లు అవసరం ఉంది. కానీ దేవన్నపేట మన పంప్ హౌస్ లో 3 మోటార్లు కూడా ఆఫ్ చేసి పెట్టారు. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరం మార్చి 18వ తేదీ 2025 మార్చి 18వ తేదీ ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి గారు, జిల్లా మంత్రులు వచ్చి ఇక్కడ హడావిడి చేసినారు. మోటార్లు ఆన్ చేస్తున్నాం, ఇక ఎంత రాత్రి అయినా సరే ఇక్కడనే బండుకుంటాం, మోటార్లు ఆన్ చేసే పోతాం ఇడికేలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మోటార్లు ఆన్ చేయకుండానే గాలి మోటార్ ఎక్కిండ్రు, హైదరాబాద్ చేరిండ్రు. గత సంవత్సరం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సకాలంలో ఈ పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల 60,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పోనీ ఈ సంవత్సరమైనా నీళ్లు ఇస్తారా అంటే 20 రోజులు నడిపిండ్రు, రిపేర్ వచ్చిందని చెప్పి ఈ నెల 10వ తేదీ నుంచి ఇక్కడ మోటార్లు లిఫ్టింగ్ ఆగిపోయింది. అంటే దాదాపు 10 రోజుల నుంచి మోటార్ లిఫ్టింగ్ ఆగిపోయింది. ఇక్కడ మోటార్ల నుంచి పంపింగ్ ఆగిపోవడం ద్వారా అటు జనగామ జిల్లా, ఇటు పాలకుర్తి, ఇటు స్టేషన్ గన్పూర్, గండిరామారం రిజర్వాయర్ కు లిఫ్టింగ్ ఆగిపోయింది. ఇలా గండిరామారం లిఫ్ట్లు ఎందుకు నడుస్తలేవు అంటే వాటర్ లెవెల్ లేదు అంటున్నారు. ఇక్కడ మోటార్లు ఎందుకు నడుపుతలేరు అంటే ఇలా లెవెల్ ఫుల్ ఉన్నా సార్ అంటారు. మరి లెవెల్ ఫుల్ ఉంటే గండిరామారం లిఫ్ట్ పనిచేయాలి కదా. అక్కడేమో నీళ్లు లేవు అని గండిరామారము తదితర లిఫ్ట్లన్నీ ఆఫ్ చేసినారు. ఇక్కడేమో మోటార్లు నడుస్తలేవు. అసలు విషయం ఏందో తెలుసుకుందామని చెప్పి మేము దేవన్నపేట పంప్ హౌస్ కు వస్తే
రిపేర్ వచ్చింది సార్, మాకు సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చింది, మాకు మోటార్లలో ప్రాబ్లం వచ్చింది అని చెప్తున్నారు. గత సంవత్సరం మంత్రులు వచ్చి హడావిడిగా మేము థర్డ్ ఫేజ్, అసలు ఈ థర్డ్ ఫేజ్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ. 99.5% పనులు బీఆర్ఎస్ పార్టీయే పూర్తి చేసింది. కేవలం ఒక తప్ప 99% బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ పనులన్నీ పూర్తి చేసింది. వరల్డ్స్ లార్జెస్ట్ టనల్ ఇది, సింగిల్ టనల్ ఒకటి ఎక్కడైనా కట్టిందంటే ఇదే టనల్. ఈ టనల్ రామప్ప నుంచి ఉనికిచెర్ల వరకు 49.5 కిలోమీటర్ల టనల్ ఇది. అంటే ఒక సింగిల్ టనల్, ఇరిగేషన్ టనల్ ప్రపంచంలో అతిపెద్ద టనల్ ఏదంటే ఇది 49.5 కిలోమీటర్ల టనల్. ఎన్నో వ్యయ ప్రయాసాలకు, ఎన్నో ఇబ్బందులు వచ్చినా, ఎన్నో ఛాలెంజెస్ ను కూడా ఎదుర్కొని ఈ టనల్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసింది. అండ్ ఇక్కడ ఉన్న పంప్ హౌస్ ఏదైతే ఉందో ఇది ఇండియాలో కాదు దేశం ప్రపంచంలోనే లోతైనటువంటి పంప్ హౌస్. 155 మీటర్ల లోతైనటువంటి పంప్ హౌస్, 25 మీటర్స్ డయా షాఫ్ట్ తోని 155 మీటర్ల లోతైన పంప్ హౌస్. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలోనే పూర్తి చేశాం. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల వరంగల్ జిల్లాలో దేవాదుల రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతా ఉంది. ఆ రోజు దేవాదులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేవాదుల ప్రాజెక్టు పనులు నత్తనడిక నడిచాయి. మళ్లీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలుగా వస్తుంటే దేవాదుల ప్రాజెక్టు పనులు ఎక్కడేసిన గొంగల అక్కడే అన్నట్టు 2.5 సంవత్సరాలుగా అంగుళం కూడా ముందుకు పోవడం లేదు. అసలు దేవాదుల ప్రాజెక్టును అద్భుతంగా తీర్చిదిద్దింది కేసీఆర్ గారు. ఆ రోజు గతంలో దేవాదుల ప్రాజెక్టును నాటి తెలుగుదేశం కాంగ్రెస్ పాలనలో అక్కడ నది మీద బ్యారేజ్ లేకుండా నది ప్రవాహంలోనే నీళ్లు తీసుకుంటామంటే 100 రోజులు కూడా నదిలో నీళ్లు అందని పరిస్థితి, 100 రోజులు కూడా దేవాదుల మోటార్లు పనిచేయని పరిస్థితి. కానీ కేసీఆర్ గారు బాగా ఆలోచించి సమ్మక్క బ్యారేజీని కట్టిన తర్వాత సంవత్సరంలో 365 రోజులు దేవాదుల నుంచి నీళ్లు తీసుకునే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. ఇలా సమ్మక్క బ్యారేజ్ కట్టడం వల్లనే 365 రోజులు దేవాదుల పంపింగ్ చేసుకునే అవకాశం వచ్చింది. ఇలా ఆనాడు 25 టీఎంసీలు మాత్రమే దేవాదులకు నీటి కేటాయింపులుంటే నాటి కేసీఆర్ గారి ప్రభుత్వం దేవాదుల నీటి కేటాయింపులను 60 టీఎంసీలకు పెంచి ఈ జిల్లాలో 6.5 లక్షల ఎకరాలకు దేవాదుల కింద నీళ్లు ఇవ్వడానికి ప్రణాళికలు చేసింది, పనులు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంటే 15 ఏళ్ల తెలుగుదేశం కాంగ్రెస్ 2 ప్రభుత్వాలు కలిపి దేవాదుల కింద ఇచ్చిన ఆయకట్టు కేవలం 47,000 ఎకరాలు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఆయకట్టును 3,17,000 ఎకరాలకు మేము పెంచాం.